బంగారం, డ్రగ్స్, బల్లులు, పాములు, విదేశీ పచ్చనోట్లు కావేవి స్మగ్లింగ్ కి అనర్హం అన్నట్టుంది దేశ రాజధాని. స్మగ్లింగ్ కు అడ్డాగా మారిపోయింది ఢిల్లీ ఎయిర్పోర్ట్. కస్టమ్స్ ఎంత అలర్ట్ గా ఉన్నా కన్నింగ్ రూట్స్ వెతుకుతూనే ఉన్నారు స్మగ్లర్స్. దేశ రాజధానిలో స్మగ్లింగ్ గ్యాంగ్స్ వెనుక ఉన్నదెవరు? దోహా, బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్, ఎక్కడి నుంచైనా ఢిల్లీలో ల్యాండింగ్. ఎయిర్పోర్ట్ కేర్ ఆఫ్ గా స్మగ్లర్ల గ్యాంగ్. అధికారులు ఒళ్లంతా కళ్ళు చేసుకున్న స్మగ్లర్లు, దొంగదారులు వెతుక్కుంటూనే ఉన్నారు. కొత్త పోకడలతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్మగ్లింగ్ డెన్ గా మార్చేశారు. కొత్త మార్గాల్లో డ్రగ్స్, గంజాయి, బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు స్మగ్లర్లు. దోహా, సింగపూర్, బ్యాంకాక్, దుబాయ్, నైజీరియా నుంచి ఆకాశ మార్గాల్లో భారత్ లోకి అక్రమంగా తెచ్చేస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో స్మగ్లర్స్ కి చెక్ పెడుతున్నారు కస్టమ్స్ అధికారులు. అయితే ముమ్మర తనిఖీలతో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారం, ఇతర అక్రమ దిగుమతులను కూడా సీజ్ చేస్తున్నారు. ఆగస్టు 21వ తేదీన బ్యాంకాక్, సింగపూర్ మీదుగా భారత్ కు వచ్చిన వ్యక్తి ట్రాలీ బ్యాగ్ లో ఏకంగా దాదాపు 25 కోట్ల విలువ చేసే గంజాయిని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్డీపీఎస్ చట్టం 1985లోని సెక్షన్ 8లో నిబంధనల ఉల్లంఘన, సెక్షన్ 20, సెక్షన్ 23, సెక్షన్ 29 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఆగస్టు 7వ తేదీన బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 19.86 కేజీల గంజాయిను సీజ్ చేశారు. అంతకు ముందు రోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే 82 కోట్ల రూపాయలు విలువ చేసే 5.46 కిలోల కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లో మాదక ద్రవ్యాల్ని ప్యాక్ చేసుకుని దేశ రాజధానిలో దర్జాగా వాలిపోతున్నారు. ఎంతో పరీక్షగా చూస్తే గానీ, ప్రతి అంగుళం స్కాన్ చేస్తే గానీ ఈ స్మగ్లర్ల గుట్టురట్టు కావడం లేదు. స్మగ్లింగ్ కోసం ప్రత్యేకంగా బ్యాగులు తయారు చేయించుకుంటున్నారు. అయితే ఎక్కడో చోట తేడా కొట్టి దొరికిపోతున్నారు. సినీ ఫక్కీలో సాగుతోంది ఈ స్మగ్లర్ల దందా. దోహా నుంచి 8 గోల్డెన్ కలర్ ఫెర్రో రోచర్ చాక్లెట్ పెట్టెలో గోల్డ్ ర్యాపర్ చుట్టి కొకైన్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇటీవలే జరిగిన అతిపెద్ద స్మగ్లింగ్ ఘటనల్లో ఈ డ్రగ్ బస్ట్ ఒకటి. గతంలో కూడా దోహా, ఆఫ్రికా, ఇతర దేశాల నుంచి కొకైన్, గోల్డ్, ఇతర నిషేధిత వస్తువులను స్మగ్లింగ్ చేసే ప్రయత్నాలు అధికారులు అడ్డుకున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్ ని ఛేదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన కొకైన్ తో 2 బ్రెజిల్ మహిళలతో పాటు కెన్యా దేశస్థుడు దొరికాడు. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న ఈ ముగ్గురు చాలా కాలంగా ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా గుర్తించారు. ఒకరిద్దరు దొరికినా 5-6 ఎస్కేప్ కావచ్చన్నట్లుంది ఈ స్మగ్లర్ల తీరు చూస్తుంటే. ఏడాది ఫిబ్రవరిలో విచిత్రమైన స్మగ్లింగ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే వెలుగు చూసింది. అరుదైన వన్యప్రాణులు, కీటకాలతో బ్యాంకాక్ నుంచి ఫ్లైట్ లో దిగాడు ప్యాసింజర్. రొటీన్ స్కాన్ లో ఇవి బయటపడ్డాయి. కావేవి స్మగ్లింగ్ కి అనర్హమన్నట్టుగా బల్లులు, పాములు, సాలిడ్ పురుగులు ఇలా డబ్బాలో భద్రంగా ప్యాక్ చేసి తీసుకొచ్చాడు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వైల్డ్ లైఫ్ కేసుకి 2 వారాల ముందే 6 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ స్టడెడ్ గోల్డ్ నెక్లెస్ తో ఓ ప్యాసింజర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దొరికిపోయాడు. అది కూడా బ్యాంకాక్ నుంచే. గత ఏడాది మేలో 5 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దొరికారు ఉజ్బెకిస్తాన్ కు చెందిన 5. పోయిన ఏడాది అక్టోబర్ లో ఓ మహిళా ప్రయాణికురాల నుంచి 26 16 Pro Max ఐఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. ఏడాది జనవరిలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే ఓ యువకుడి నుంచి 1,35,00,000 రూపాయలు విలువ చేసే విదేశీ కరెన్సీని స్వాధీనపరుచుకున్నారు. US డాలర్లతో పాటు సౌదీ రియాల్ స్వాధీనపరుచుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో కిలో 200 గ్రాముల బంగారంతో ఓ ఇరాక్ దేశస్థుడు కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డాడు. బాగ్దాద్ నుంచి తెచ్చిన బంగారాన్ని స్క్రీనింగ్ లో కనిపెట్టారు. బ్రెజిల్ నుంచి ప్యారిస్ మీదుగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న 2 విదేశీయుల నుంచి పోయిన ఏడాది డిసెంబర్ 11వ తేదీన కస్టమ్స్ అధికారులు 33 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 1383 గ్రాముల బరువున్న 127 క్యాప్సూల్స్ తో పాటు 800 గ్రాముల పౌడర్ ని స్వాధీనం చేసుకుని బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా దేశస్థులిద్దరిని అరెస్ట్ చేశారు. గోల్డ్ నుంచి గంజాయి దాకా, కొకైన్ నుంచి ఫారెన్ కరెన్సీ దాకా
స్మగ్లర్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని అడ్డాగా మార్చుకుంటున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి వాటిని తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కానీ కథ అడ్డం తిరుగుతోంది. పాత్రధారుల అరెస్ట్ తో స్మగ్లింగ్ వెనుక సూత్రధారులెవరో కనిపెడితే గానీ ఈ దందా ఆగేలా లేదు.